నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం గత కొన్ని రోజులుగా నక్షత్రాల వరుస చెప్పుకుంటూ ఉన్నాం. జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఈ లక్షణాలు దాదాపుగా మనలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఆ రకంగా మనం ఇప్పటికే 10 నక్షత్రాలు చెప్పుకున్నాం. 11వ నక్షత్రం అయినటువంటి పుబ్బ నక్షత్రం. ఇది పుబ్బ నక్షత్రం అంటే పూర్వభాద్ర అనేటువంటి నక్షత్రాన్ని పుబ్బ నక్షత్రం అంటారు. మనకు పుబ్బ నక్షత్రాలు రెండు ఉంటాయి, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర. ఈ రెండు పుబ్బ నక్షత్రాలు, పుబ్బ ఉత్తర అని మనం పిలుస్తూ ఉంటాం వాడుకలు. పుబ్బ నక్షత్రం మనకి 11వ నక్షత్రం. ఈ నక్షత్రం మనుష్య గణానికి చెందినటువంటిది. ఇక్కడ కూడా ఎలుక యోనికి చెందినటువంటి నక్షత్రం. ఇక్కడ అధిదేవతలు ఎవరయ్యా అంటే మరి శుక్రుడికి ఆధిపత్యంలో ఉండేటువంటి శుక్రుడి గ్రహానికి సంబంధించినటువంటిది. శుక్రుడు అధిదేవుడిగా ఉండేటువంటి నక్షత్రం ఈ నక్షత్రం. సో ఇది సింహరాశిలో ఉంటుంది. అంటే మకా నక్షత్రం తర్వాత పుబ్బ నక్షత్రం 4 పాదాలు కూడా సింహరాశిలో ఉంటాయి. సో ఇప్పుడు ఈ నక్షత్ర లక్షణాలు ఎలా ఉంటాయంటే కొంచెం సింహరాశి యొక్క తత్వాలు అలాగే శుక్రుడి యొక్క తత్వాలు రెండూ కలిసినట్టుగా ఉంటాయి. అంటే వీళ్ళు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పల్గుణ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, పల్గుణ అంటే అర్జునుడు అని మనకు తెలుసు కదా. ఈ పుబ్బ ఉత్తర నక్షత్రాల సంధికాలంలో అర్జునుడు పుట్టాడని, అందుకని పల్గుణ అని అంటారని. కాబట్టి అర్జునుడి యొక్క క్యారెక్టర్స్ అంటే శౌర్యం, ధైర్యం, వీటితో పాటు ఒక అపారమైనటువంటి సూక్ష్మ గ్రాహిత్యం, ఇవన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. ఏది చేసినా తనను అంటే ఒక పని కనుక ఎంచుకుంటే అందులో తానే మేటిగా ఉండేటువంటి వాడు అనేటువంటి విధంగా ఉంటాడు. అంటే అర్జునుడు అంటేనే సవ్యసాచి కదా, అలాగా ఒక గొప్పనైనటువంటి శక్తి ఉంటుంది. కానీ దాంతోపాటు కాస్త గర్వం కూడా ఉంటుంది. ఈ గర్వం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి విషయం. వారిని అంటే ఇక వీరి వ్యవస్థ ఎలా ఉంటుందంటే చక్కగా చిన్నప్పటి నుండి కూడా బాగుంటారు, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కళలకు సంబంధించినటువంటి మాటకారితనము అలాగే అందానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా బాగుంటాయి. ఇక్కడ మగ ఆడ అనేటువంటి తేడా అయితే లేదు. ఇద్దరికీ కూడా సమానమైనటువంటి ఒక అందమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కళలు ముఖ్యంగా భరతనాట్యం, మాటకారితనం అంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి యాంకర్స్, ఇలాంటి పోస్టులు, రాజకీయ వ్యవస్థ, ఇలాంటివి బాగా అందులో రాణిస్తారనమాట. చక్కగా ఏ విషయంలోనైనా వాళ్ళు ఇంకా వాళ్ళని మించినటువంటి వాళ్ళు లేరు అనే అభినయంలో ముఖ్యంగా కళ్ళు చాలా బాగుంటాయి. ఈ కళ్ళతోనే వాళ్ళు అన్ని విషయాలు చెప్పగలిగినటువంటి సామర్థ్యం కూడా వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఒకే ఒక్క విషయంలో ఏంటి అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లా ఉంటే మంచిది. కాకపోతే వీళ్ళల్లో మనకు చెడు ఏదైనా ఉందా అంటే ఈ నక్షత్రంలో ఎప్పుడైనా ఎవరికైనా పుబ్బ నక్షత్రంలో జ్వరాలు రావడం కానీ సిక్ అవ్వడం కానీ ఇది ఉంటే కాస్త కష్టమైనటువంటిది. అంటే మళ్ళీ అది తగ్గడం అనేటువంటిది కొద్దిగా కష్టం. ఇది కొద్దిగా జాగ్రత్త పడాల్సినటువంటిది. అంతేకాకుండా వివాహ విషయాల్లో కూడా పుబ్బ నక్షత్రం వాళ్ళకి చిన్నప్పుడు పెళ్ళయిందా బాగుంటుంది, లేదు ఒక వయసు వచ్చినాక చేయాలి అంటే మాత్రం చాలా ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు చేసుకోకుండా ఉండిపోయేటువంటి వాళ్ళు కూడా పుబ్బ నక్షత్రంలో ఉంటారు. అయితే ఇది ఓన్లీ లక్షణాలన్నీ కూడా నక్షత్రానికి సంబంధించినవి. కొన్నిసార్లు వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి మిగతా గ్రహాలను బట్టి కూడా జరుగుతుంది. కానీ పెళ్లి కాకుండా ఉండిపోయినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా పుబ్బ నక్షత్రంలో వాళ్ళే ఎక్కువగా ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా కొన్ని విభేదాలు అయితే వస్తాయి. కారణం ఏమిటి అంటే వీరు ఎలా ఉన్నారో అలాగే ఉండాలనుకుంటారు. కొత్త రకమైనటువంటి మార్పులు కావాలి. ఇప్పుడు కొన్నిసార్లు చూస్తుంటాం, భార్య ఏమో చక్కగా అందరి ముందు హోదా ఉండాలి అనుకుంటారు. వీళ్ళకి ఒక కారు ఉంటుంది, అయినా సరే బండి మీదే పోదామంటారు. అదే కాదండి అన్నాం అనుకో, లేదు ఏం బండి మీద పోతే వాళ్ళు అన్నం పెట్టరా, వాళ్ళు భోజనం పెట్టరా, వాళ్ళు మనం రానివ్వరా, ఇలాంటి వాదన ఉంటుంది. అన్నిట్లలో కూడా భార్యవని భర్తవని ఇలాంటి అంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలా మాత్రమే ఉండాలి అనుకునేటువంటి లక్షణాలు ఉంటాయి. ఇంకొకరి కోసం మనం పోటీ పడడం ఏంటి అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొకరు ఎట్లున్నారో వాళ్ళ కోసం మనం వాళ్ళకి తగ్గట్టుగా మనం వెళ్ళాలా, ఇలాంటి మాటలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొంచెం విభేదాలు రావడం, విడిపోవడాలు ఉంటాయి. అయితే ఏంటంటే ఇది మనం చిన్నప్పటి నుండి కూడా ఈ పుబ్బ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు కనుక మనం కొద్దిగా మార్గదర్శనం చేయడం అనేటువంటిది చేయాలి. అయినా సరే తప్పలేదు, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, రేపు ఎట్లాగా మరి ఏదో ఇది చూస్తుంటేనే ఇలా అంటున్నారు, మరి ఇప్పుడున్న కాలంలో ఆలస్యంగానే పెళ్లిళ్ళు అవుతాయి ఏంటి అంటే రెండే. అర్జునుడు ఏం చేశాడండి, పాశుపతాస్త్రం కోసమైనా అంటే ఆయన అనుకున్నప్పుడు కానీ శివుడి ధ్యానంలో శివుడిని మెప్పించి కదా
అలాగే దుర్గాదేవిని ఆరాధించు కదా, అందుకని ఈ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా శివ ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేసినట్టయితే ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి చక్కగా ఉంటారని చెప్పొచ్చు. ఇది పుబ్బ నక్షత్రానికి సంబంధించినటువంటి వరకు ఈ లక్షణాలు ఉంటాయి. ఇవి మీరు ఒకవేళ పుబ్బ నక్షత్రం అయితే ఈ నక్షత్రాలు ఎంతవరకు కలిసాయి ఏంటి అన్నది మీ కామెంట్ రూపంలో చెప్పండి. నమస్తే.